వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా అవి చిత్తయ్యాయి. క్యాంప్ రాజకీయాలు, రిసార్ట్ రాజకీయాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విశాఖ, గుంటూరు ప్రధాన నగరాల్లోని మేయర్ స్థానాలను కూటమి ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా టీడీపీకి చెందిన పీలా శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీనివాసరావు పేరును జనసేన ప్రతిపాదించగా బీజేపీ బలపరిచింది. పీలా అభ్యర్థిత్వాన్ని ముక్తకంఠంతో ఆమోదించింది కౌన్సిల్. ఇక మేయర్ ఎన్నికలను వైసీపీ బహిష్కరించింది. నూతన మేయర్ పీలా శ్రీనివాసరావుతో ప్రమాణం చేయించారు విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్. ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీపై జెండా ఎగరవేయాలన్న టీడీపీ కల ఎట్టకేలకు నెరవేరింది. ఏడాది కాల పరిమితి కోసం జరుగుతున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం సాధించారు. 98 వార్డులతో ఉన్న మహావిశాఖ నగరపాలక పీఠం దక్కించుకోవడం రాజకీయ పార్టీలు కీలకంగా భావిస్తాయి. 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న స్టీల్ సిటీపై పట్టు సాధించాలంటే మేయర్ పీఠం కీలకం. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లోకల్ బాడీస్ నాయకత్వం మార్పు అనివార్యమైంది. ఆ జాబితాలో జీవీఎంసీ చేరగా అనూహ్యమైన రాజకీయ పరిణామాలు, క్యాంపు రాజకీయాలు జరిగాయి. వైసీపీ, కూటమి పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మ్యాజిక్ ఫిగర్ 74 కోసం ఆఖరి నిమిషం వరకు ఊగిసలాట కొనసాగడంతో ఫలితం తీవ్ర ఉత్కంఠకు గురిచేసింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె 6వ వార్డు కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక ఓటుతో కూటమి గట్టెక్కింది. ఆ రోజు ఏ మంచి ముహూర్తాన్ని చంద్రబాబు నాయుడు గారు నన్ను మేయర్ అన్నారో, ఆ రోజు ఏదైతే ప్రజలకి అందుబాటులో పాలన ఇస్తానన్నామో, ప్రతి ఒక్కరికి నీరు సప్లై ఎవరికైనా లేకపోయినా ప్రతి ఒక్కరికి ఇంటింటికి ట్యాప్ ఇస్తామన్నామో, ఇటువంటి పథకాలు కూడా మా ప్రభుత్వంతో డిస్కస్ చేసి, మా మంత్రులతో డిస్కస్ చేసి మంచి పాలన ఇవ్వనందుకు నాకున్న టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడే దాంట్లో 70% అయినా కష్టపడి నా పదవికి నేను న్యాయం చేస్తానని మీ ద్వారాగా తెలియజేస్తున్నాను. మరోవైపు గుంటూరు నగరపాలక సంస్థ నూతన మేయర్గా కూటమి అభ్యర్థి టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. గత మేయర్ వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నూతన మేయర్ ఎన్నికను అధికారులు నిర్వహించారు. ఈ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా వైసీపీ తరఫున 30వ డివిజన్ కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో పోటీ నెలకొంది. దీంతో ఎన్నిక అనివార్యమైంది. కూటమి తరఫున కోవెలమూడి రవీంద్ర, వైసీపీ పక్షాన అచ్చాల వెంకటరెడ్డి మేయర్ పదవికి పోటీ పడ్డారు. గుంటూరు కార్పొరేషన్ లో వైసీపీకి 46 మంది కార్పొరేటర్లతో సంపూర్ణ ఆధిక్యం ఉండేది. తెలుగుదేశం పార్టీకి 9, జనసేనకు 2 సభ్యులు మాత్రమే ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. సుమారు 19 మంది వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీని వీడి తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమికి మద్దతు ప్రకటించారు. ఈ పరిణామంతో కార్పొరేషన్ లో వైసీపీ బలం తగ్గగా కూటమి బలం గణనీయంగా పెరిగింది. మారిన బలబలాల నేపథ్యంలో మేయర్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇరు పార్టీలు తమ సభ్యులకు విప్లు జారీ చేశాయి. అయినప్పటికీ కోవెలమూడి రవీంద్ర సులభంగా విజయం సాధించారు. దీంతో గుంటూరు మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. ఎన్నికల ప్రక్రియ అనంతరం అధికారులు ఫలితాన్ని అధికారికంగా వెల్లడించారు. ఇది భగవంతుడు ఇచ్చిన అవకాశంగా మేము తీసుకొని ఇక నుంచి మా మీద మా నాయకుడు పెద్ద బాధ్యత చెప్పాడు కాబట్టి ఆ బాధ్యత మా నాయకులు నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా ఈ గుంటూరు భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో ఈ గుంటూరులో నివసించే విధంగా ఈ గుంటూరుని తయారు చేస్తానని చెప్పి నా సాయశక్తుల ఈ కృషికి మీరందరూ మేధావులు, ఇక్కడ అందరూ కార్పొరేటర్లు, మేము వైసీపీ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కూడా భాగస్వాములు కాండి, తప్పకుండా అభివృద్ధిలో భాగస్వాములు కాండి. మీకు కావాల్సిన చోట ప్రతి వార్డులో కూడా మేము అభివృద్ధి చేసి చూపిస్తాం. మాకెక్కడ మా నాయకుడు మొత్తం ఈ రాష్ట్రంలో మాకేమీ వేరే ప్రాంతీయ విభేదాలు లేవు. మాకు తప్పకుండా మాకు జయం ఒకటే, గుంటూరు అభివృద్ధి.